వాక్యంలో వెళ్ళిపోదాం. మహోన్నతుడ, వాక్యమైన వాక్యం సూటిగా మీరు మాట్లాడిన మొదటి స్నానం చేయించుకుని నన్ను నా ప్రాణాత్మ శక్తులను శుద్ధి చేసి మీ ప్రజలతో మీరు మాట్లాడమని, బుద్ధి చెప్పమని, గడ్డి పెట్టమని, సరే చేయమని వేసిన మనుషులు తండ్రి. కీర్తన 91, 14, 15, 16. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఒకసారి చూడండి, ప్రపంచం ఏమంటదంటే దేవుడు అందరికి రక్షణ ఇస్తారు, దేవుడు అందరినీ హెచ్చిస్తారు, దేవుడు అందరినీ ఆశీర్వదిస్తారు. అది పిచ్చితనం, అమాయకత్వం, చిన్నపిల్లలు మాట్లాడే మాటలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా. మొత్తం బైబిల్ అంతా మనం చూస్తే కండిషనల్ ప్రామిసెస్ ఉంటాయి, షరతుతో కూడిన వాగ్దానం. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా, నువ్వు ఇలా ఉండు, నేను ఇలా చేస్తా. మొత్తం బైబిల్ అంతా అలాగే ఉంటదండి. ఇక్కడ ఇంకా క్లారిటీగా ఉంటది. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను తప్పిస్తా, అగ్నిగుండం నుంచి తప్పిస్తా, భూమి మీద అనేక వాటి నుంచి తప్పిస్తా. తర్వాత నేను నీకు ఉత్తరం ఇవ్వాలంటే నాకు మొరపెట్టాలి, నేను నీకు తోడుగా ఉండాలంటే నాకు మొరపెట్టాలి, నేను నిన్ను విడిపించాలి, గొప్ప చేయాలంటే నువ్వు నా సన్నిధిలో గడపాలి. అంటే రూల్స్ పెట్టారా లేదా, కండిషన్ పెట్టారా లేదా? అందరికి వర్తిస్తుంది. అందరినీ దేవుడు తప్పించేస్తారా? అందరినీ రక్షిస్తారా? అందరినీ విడిపిస్తారా? అందరినీ ప్రేమిస్తారా? అందరినీ ఆశీర్వదిస్తారా? అందరూ ఆయన స్వరూపమే. కానీ నేను చెప్పింది చేస్తే మీకు విశ్వాసం ఇస్తా, లేకపోతే చేయను. ఒక వ్యక్తిని చూద్దాం, ఏం చేసింది, ఏం పొందుకుంది. లోకాసు సువార్త 7వ అధ్యాయం 37 నుంచి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసయ్య పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నారని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతో ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను. రక్షణ వచ్చిందా? సమాధానము గలదానివై. సమాధానం వచ్చిందా? ఈవిడికి ఘనత వచ్చిందా? పిలిచినోడిని పట్టుకుని రే ఆవిడ జోలికి వెళ్ళావు, చంపేస్తాను, ఆవిడ ఎవరు అనుకున్నా, నా కూతుర్రా. ఘనత వచ్చిందా? తప్పించారా? ఖచ్చితంగా పాపం చేసింది కాబట్టి సాతానికి అధికారం ఉంటది, శ్రమలు, రోగాలు ఉంటాయి. తప్పించారా? అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఘనపరిచారా ఈవిడ్ని? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇచ్చారా? ఇప్పుడు ఈవిడ ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఆన్సర్ ఇచ్చారా? హెప్పో అన్నారా? ఎల్లమ్మ సమాధానం డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారా? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. పాపపు ఊబిలోంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించారా ఆ రోజు? తృప్తిపరిచారా? ఆవిడ అందరి ముందు తృప్తిగా వెళ్ళిందా లేదా? అమ్మాయ్యా దేవుడు నాకు సమాధానం ఇచ్చారు, తృప్తిగా వెళ్ళిందా లేదా? రక్షణ ఇచ్చారా? సెట్ అయిందా? ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఈ కీర్తనలో సేమ్ ఇక్కడ చెప్పినవన్నీ అక్కడ జరిగినాయా లేదా? ఇప్పుడు చూద్దాం, లోపలికి వెళ్దాం. ఆవిడ ఏం చేసింది? ఇది నేను చాలాసార్లు విన్నాను కానీ నువ్వు చేయలేదు, కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, నోరు మోసుకొని విని నేర్చుకో. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసయ్య పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నారని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి. ప్రియదేవుని పిల్లారా, దేవుణ్ణి ఎదిరించడం మానేసావా? పూర్తిగా ఏ శ్రమ వచ్చినా ఏదొచ్చినా ఇది నన్ను బట్టే అనే ఫీలింగ్ లోకి వచ్చిందని ఆత్మీయ జీవితం, లేక ఇంకా దేవుణ్ణి ప్రశ్నిస్తూ, శోధిస్తూ, సొనుగుతూ, ఆయాసపడుతూ, ఒకవేళ దైవజనుడు అన్న ఒక మాట అంటే, చూసావా ఏం దేవుడు అయ్యా, దైవజనుడు అంటంటే దైవజనుడి కాలు చేతి తీవేంటి అని నీ మనసు ఏమన్నా ఒకవేళ ప్రేరేపిస్తుందేమో, నీ హృదయం ఒకవేళ దేవుడికి విరుద్ధంగా దేవుడి మీద ఆయాసపడుతుందేమో పరీక్షించుకోండి. మీరు అలా ఉంటే ఎప్పటికీ మీకు ఆన్సర్ దేవుడు ఇవ్వరు. దేవదోషణ ప్రతి ఒక్కరూ మానేయాలి. అందరూ పూర్తిగా దేవుణ్ణి దూషించడం కానీ, ఆయాసపడటం కానీ, ఇవన్నీ పూర్తిగా వదిలేయాలి. ఒకప్పుడు సత్యం తెలియదు, ఇప్పుడు మనకు సత్యం తెలిసింది. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయరు, ఆయన ఎప్పుడు మనకి మేలు చేసే దేవుడు, మంచి కోరుకునే దేవుడు, మనం ఎదగాలని, ఫలించాలని కోరుకునే దేవుడు. ఏదైనా మిస్టేక్ జరిగితే, మనల్ని ఎవరైనా బాధ పెడితే అది మన వల్ల వస్తుంది తప్ప ఆయన వల్ల ఎప్పుడు చెడు రాదు. అది గుర్తుపెట్టుకోవాలి మన మనస్సు. మరి ఇప్పటికీ ఎందుకు మీరు సొనుగుతున్నారు దేవుణ్ణి? ఆవిడ్ని ఎంత అవమానిస్తున్నారు? ఆవిడ జీవితం ఎలా ఉంది చెప్పండి. చిచ్చి
దీన్ని ముట్టుకుంటారేంటి, ఏ ఛీ ఛీ. పరిసయుడు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఎంత చులకనంగా చూస్తున్నాడు, ఎంత చీప్గా ప్రవర్తిస్తున్నాడండి. ఆయన ఉండగానే మనసులో అనుకుంటే ఆయన లేనప్పుడు చుట్టుపక్కల మనుషులు ఎలా మాట్లాడవసే నీ బతుకు జడా, నువ్వు పాపాత్మురాలవే. ఆ బాధల్లో, ఆ నిందల్లో, ఆ శ్రమల్లో, అవమానాల్లో ఆవిడేమి దేవుడిని సొనగలా గొనగలా. ఇది నాకు కరెక్టో, ఇది నాకు సమంజసం. మనలాంటి మనిషే మనలాగా పాపం చేసింది, మనము ఆవిడ ఒకటే. మనము పాపం చేసాం, ఆవిడ పాపం చేసాం. నా వచ్చిన చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవర్తన అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఏమంటే లోపల అనుకున్నాడు, తర్వాత బయటకు అండా. సమాజం అసహించుకోదా? ఖచ్చితంగా, డౌట్ లేదు అందులో. అక్కడ ఉంది ఒక వ్యక్తి, ఇది ఎవరో తెలుసా, ఇది చెడిపోయింది కదా, ఇది పాడైపోయింది. ఇప్పుడు ఆవిడ జీవితం ఎలా ఉంది? అవమానాలతో ఉంది, శ్రమలతో ఉంది, బాధలతో ఉంది. వేలెత్తి చూపిస్తున్నారు అందరూ, నువ్వు చెడిపోయావు, నువ్వు పాడైపోయావు, నీ బ్రతుకు చెడ, నీది అసలు బతికే కాదు. కానీ ఆవిడ మాత్రం ఒక్కసారి కూడా దేవుణ్ణి సొనగడం గాని, గొనగడం గాని, ప్రశ్నించడం గాని చేయలా. నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికీ, ఒకప్పుడు గురించి నేను మాట్లాడట్లా, ఇప్పటికి మీలో చాలా మంది దేవుని ఇప్పటికీ ప్రజెంట్ డేస్ లో చొనుగుతున్నారు, గొనుగుతున్నారు, ఆయాసపడుతున్నారు. మీరు సరి చేసుకోకుండా దేవుడి మీద బుర్రజల్లుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎప్పటికీ మీకు రక్షణ గాని, స్వస్థత గాని, విడుదల గాని దేవుడు ఎవరండి. నువ్వు పూర్తిగా వదిలేయాలి. ఇంక ఎంత అంటే ఇక ఏం జరిగినా ప్రభువా నన్ను కాపాడమని అనాలి గాని, ఏం దేవుడు అయ్యా నువ్వు అని మాత్రం అనకూడదు. ఆ మనస్సు పోవాలని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? అడిగావా, దేవా ఏంటయ్యా నా మనసు మీ మీదకి వస్తుంది ఏంటయ్యా, మిమ్మల్ని అసహించుకుంటున్నారేంటి, మీ మీద నాకు సొనుగుడు వస్తుంది, చిచ్చి ఇది ఒక బతికేనా, రక్తం గాచి ప్రాణం పెట్టారయ్యా అని ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? నేను మనిషినే, మీలాంటోడ్నే. నాకు కొన్నిసార్లు శోధన ఎక్కువైనప్పుడు, నన్ను చాలా మంది బాధ పెడుతున్నప్పుడు గబుక్కున ఆలోచనలు వస్తాయి, ఏంటి ప్రభు ఇంత కష్టపడుతుంటే అని. కానీ ఆ తర్వాత చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంత స్థాయిలో పెట్టిన నా దేవుణ్ణా నేను ఆలోచించేది, సాతాను తీసుకొచ్చిన ఆలోచనగా నేను కలుపుతున్నాను, ఆడితో పాటు నేను ఏకీభవిస్తున్నాను ఏంటని ఆ తర్వాత ప్రాణం అంతా విలవిల్లాడిపోద్ది. నాకు మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగేస్తా, అయ్యో ఇంకెప్పుడు అలా అన్న ప్రభు. నేను డైరెక్ట్ గా అనలేదు, ఆడన్నప్పుడు నేను ఏకీవించాను, ఇంకెప్పుడు ఏకీవించాను ప్రభు. మనుషులం మనం. మరి ఆ పెయిన్ నీలో ఉందా? రాకూడదు, ఎవ్వరికి రాకూడదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అన్యాయం చేయరు. సర్వశక్తుడు అన్యాయం చేయటం అసంభవం అండి. ఎలా ఉంది ఆవిడ చూడండి ఒకసారి. ఆవిడ ఎంతో అసహించబడుతుంది, అవమానించబడుతుంది, చులకన చేయబడుతుంది ఆవిడ జీవితం అంతా. కానీ దేవుణ్ణి మాత్రం ఒక్క మాట మాట్లాడట్లేదు. యథార్థంగా దేవుని సంగమా, మనందరం దేవుని ఎదుటున్నాం, దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. ఖచ్చితంగా చెప్పగలరా? ఎప్పటికీ నాలో ఆ మనస్సు ఉంది అని దేవుణ్ణి దూషిస్తున్నాను, సొనుగుతున్నాను, గొనుగుతున్నానని మీలో పాపాన్ని ఒప్పుకోగలరా? దేవుడి మీద ఇంకా నాకు ఆయాసం వస్తుంది అన్నయ్య, ఏ సందర్భంలో అయినా దేవుణ్ణి గబుక్కున ప్రశ్నిస్తున్నానన్నయ్య, శోధిస్తున్నానన్నయ్య, ఆయాసపడుతున్నానన్నయ్య అని ఆ పాపాన్ని దేవుని ఎదురు ఒప్పుకోగలరా? ఆయన కనికరం పొందుకోగలరా? ఈవిడిని మనం చూస్తే ఎంత చీపుగా ఉన్నా, ఈవిడ జీవితం ఎంత అసహ్యంగా ఉన్నా, ఎంత దరిద్రంగా ఉన్నా, దేవుణ్ణి మాత్రం ఏమనకుండా చక్కగా వచ్చేసింది. ఏం చేస్తుంది? ఆయన ముందు నిలిచే హక్కు నాకు లేదు. ఇప్పుడు చూడండి, రెండు అంటే మ్యాచ్ అవ్వాలండి. నేను మీతో మాట్లాడటానికి అర్హత లేదు అని చెప్పి నా ముందే కాలు మీద కాలేసి కూర్చుంటే రెండు సెట్ అవుతాయా? ఫోన్లోనేమో మీతో మాట్లాడే అర్హత నాకు లేదు, యోగ్యత లేదు. నేను కనబడిన నాతో మాట్లాడేటప్పుడు అడ్డగోలుగా మాట్లాడి లేకపోతే అలా ప్రవర్తిస్తే రెండు మ్యాచ్ అవుతాయా? మనం నిజంగా దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని అని గుర్తించినప్పుడు ఆ ప్రవర్తన చాలా గొప్పగా ఉంటది. ఈవిడ గుర్తించింది కాబట్టి, అమ్మో నేను ఆయన ముఖం చూడలేను, నేను ఆయన వైపు తిరగలేను, నేను ఆయన ఎదురుగుండా వెళ్ళలేను, తప్పు చేశాను కదా, పాపం చేశాను కదా. ఆ దృష్టి నీకుందా? ఆ మనసు నీకుందా? దేవుడే స్వయంగా చెప్పిన మాట పరిసయుడు సుంకరు గురించి, అమ్మో ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నాకు అది దేవునికి నచ్చింది. నేను ఎలా ఆలోచిస్తాను తెలుసా? ఆయన మనసు నాకు కొద్దిగా తెలుసు కాబట్టి ఆ ఉపమానం ఆయనే డిజైన్ చేశారు. ఓహో ఈయనకి ఇది ఇష్టం అన్నమాట, ఇలా ప్రార్థన చేస్తే ఈయనకి ఇష్టం అన్నమాట, అందుకని ఆయనే చెప్పేశారు. ఇప్పుడు అన్నా
దైవజనుడు కదన్నా, ఎవడైనా నన్ను కొంచెం గౌరవిస్తే బాగుంటది అన్నానంటే అర్థం ఏంటి? గౌరవించండిరా బాబు, నేను మీతో చెప్పానంటే బాధ ఉంది, ఇది కావాలి ఇది వద్దు అని కోరుకుంటున్నట్టేగా. మరి అదే ఉపమానం ఎందుకు చెప్పారు? అరే ఇలా ఉండండిరా బాబు, నేను మహాపరిశుద్ధుణ్ణి, మీరు ఘోర పాపులు, నేను కడిగినా మళ్ళీ పాపం చేస్తున్నారు, నేను నా సన్నిధిలో తెచ్చుకున్నా మళ్ళీ పడిపోతున్నారు, అందుకని అంత తగ్గించుకోండ్రా అని అది నాకు భలే నచ్చిద్దండి. ఆయన ఏం కోరుకుంటున్నారో. కాబట్టి మనందరం ఎంతగా అంటే, బాబోయ్ మిమ్మల్ని చూడలేం ప్రభువా, మీరు పరిశుద్ధుడయ్యా, మీ నామం పరిశుద్ధమైంది ప్రభువా, ఘనమైంది ప్రభువా మీ నామం అని మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని హెచ్చిస్తే కృప ఉంటుందండి, హై రేంజ్ కృప ఉంటుంది. మనందరం ఆ అనుభవంలోకి వెళ్ళిపోవాలి. ఆయన్ని గొప్పగా చూసే అనుభవంలో, ఆయన పరిశుద్ధుడు నేను పాపిని, ఆయన నీతిమంతుడు నేను నీతి లేని దాన్ని, నీతి లేనోడిని, ఆ క్లారిటీ మనం సంపాదించుకోవాలి జీవితాంతం. ఎంత భక్తి చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా మనం ఆయన పరిశుద్ధత ముందు నిలవలేము, మన వల్ల కాదు, మనం ఎప్పటికీ పరిశుద్ధులుగా మార్చబడలేము. ఆ క్లారిటీ ప్రతి ఒక్కరికి రావాలి. ఏం చేస్తుంది? రెండో పని, ఫస్ట్ వెనక నుంచింది, నీకు ఆ మనసు ఉందా, లేక తిడుతున్నావా, దూషిస్తున్నావా, ప్రశ్నిస్తున్నావా, చొక్కా పట్టుకుంటున్నావా? రెండో పని ఏం చేసింది? రెండోది ఏడుస్తుంది కన్నీళ్లతో, నోటుతో చెప్పట్లా, మీకు మళ్ళీ నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, మంత్రాలు చదవట్లా, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేస్తుంది. తన పాపాన్ని కడుక్కుంటుంది, తన పాపాన్ని ఒప్పుకుంటుంది, తన పాపం బట్టి అయ్యో అని గుండెలు బాదుకుంటూ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేసిందంట. ఈరోజు ఎంతమంది కన్నీళ్లు కార్చే అనుభవంలో ఉన్నారు చెప్పండి? ఎంతమంది తప్పును బట్టి అయ్యో అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు చెప్పండి? ఆవిడ్ని పక్కన పెట్టి మనందరం పరీక్షించుకుందాం. మీ పాపాలు బట్టి, మీ దోషాలు బట్టి, మీ అతిక్రమాన్ని బట్టి, దేవుడి మీద తిరుగుబాటును బట్టి ఆయన ఏడుస్తున్నారు. యెషయా గ్రంథంలో భయంకరమైన మాట, నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు. ఏడుస్తున్నారు ఆయన. అయ్యో నా పిల్లలేంటి ఇలా ఉన్నారు, నేను చెప్పిన మాట ఎండ్రేంటి, నాకు లోబడరేంటి, నేనే కదా వీళ్ళకి చదివిచ్చింది, వీళ్ళకి జ్ఞానం ఇచ్చింది నేనే, కుటుంబాన్ని ఇచ్చింది నేనే, భవిష్యత్తు ఇచ్చింది నేనే, కాపాడింది నేనే, అన్ని నేను చేస్తే ఈరోజు నా మాట ఎండ్రేంటి, నాకు లోబడరేంటి, నన్ను సంతోషపెట్టరేంటి అని యెషయా గ్రంథంలో ఆయన ఏడుస్తున్నారండి. ఎంతమంది ఆవిడలాగా కన్నీటి అనుభవంలో ఎంతమంది ఉన్నారు? పశ్చాత్తాపంతో కన్నీళ్లతో గుండెలు బాదుకుంటూ ఆయన పాదాలు కడిగే అనుభవంలో ఎవరున్నారు? ఆవిడ చేసినట్టు చేస్తేనే ఆ కీర్తన ఆవిడికి పట్ల ఎలా నెరవేరిందో మన పట్ల కూడా అలాగే నెరవేరింది. ఆవిడ ఏం చేసింది? ఆవిడ పాపం చేసింది, మనము పాపం చేసాం. ఆవిడ సమాజంలో పేరు పోగొట్టుకుంది, మనము సమాజంలో పేరు పోగొట్టుకున్నాం. సేమ్ దిగుతుంది. మరి ఆవిడిలాగా నువ్వు ఉన్నావా? ఆవిడలాగా కన్నీటితో నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? గుండె పగిలేలాగా అందరి ఎదుట పాపాన్ని ఒప్పుకుంటానికి ఇష్టపడుతున్నావా? ఆవిడ అందరి ఎదుట ఒప్పేసుకుంటుంది, నా దేవుణ్ణి నేను బాధ పెట్టాను, నా దేవుణ్ణి ఏడిపించాను, కన్నీళ్లతో ఒప్పుకుంటాం అందరి ముందు. అది బాగా నచ్చిందండి. ఒక ఆడది అందరి ఎదుట కన్నీళ్లతో పాపాన్ని ఒప్పుకొని దేవుణ్ణి సంతోష పెట్టేస్తుందండి. ప్రతి విషయంలో దేవుడికి సంతోషం ఆవిడని బట్టి. ఫస్ట్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఆయన ఆనందాన్ని, ఏంటి నాకు ఇంత విలువిస్తుంది, నా పరిశుద్ధతని ఇంత గొప్పగా చూస్తుంది దేవుడా. ఒకప్పుడు పాపం చేసింది కానీ ఇప్పుడేంటి ఎంతగానే ఆయనకి ఆనందానికి అవధులు లేవండి. తర్వాత చూద్దాం, మూడో పాయింట్ ఏం చేస్తుంది? తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకోవడం ఏంటండి పాపం? మీలో నిజముగా దేవుడు నా తండ్రి, దేవుడు నా ప్రియుడు, దేవుడు నా స్నేహితుడు అని ప్రేమగా నటించకుండా ముద్దు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? హార్ట్ఫుల్ గా. ఎగ్జాంపుల్, కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు మనం ముద్దు పెట్టుకుంటాం. పక్కన అమ్మాయి అడుగుతుంది ఒక అమ్మాయిని, ఏమే పిల్ల ఎంత క్యూట్ గా ఉంది, ముద్దు పెట్టుకునే అంత నచ్చలా, మామూలు బాగుంది అంతే, ముద్దు పెట్టుకునే అంతగా నచ్చలా నాకు. మనం చాలా సార్లు అన్నిటికీ మనం ముద్దు పెట్టాం. బాగా నచ్చిన వస్తువు అయితే, బాగా నచ్చిన పరిస్థితిలోనే మనం ముద్దు పెడతాం. నీకు దేవుడు బాగా నచ్చారా? ముద్దు పెట్టుకునే అంత నచ్చారా? ఆయన ఆపకుండా ముద్దులు పెట్టుకునే అంత నచ్చారా? పరీక్షించుకున్నా. నువ్వు పాపిగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ముద్దు పెట్టుకున్నారు. నువ్వు చెడిపోయి వస్తేనే ఆయన నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. తప్పిపోయిన కుమారుడే బెస్ట్ ఎగ్జాంపుల్. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి పరిగెత్తుకుంటూ నానానంగానే గబగబా మెడ మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడంట తండ్రి. దేవుడు చెప్పారు ఆ ఉపమానం, యేసుప్రభు స్వయంగా చెప్పిన ఉపమానం అండి. అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓహో, నా పరలోకపు తండ్రికి నేను తిరిగి రాగానే నేను ఎలా ఉన్నా నన్ను ముద్దు పెట్టుకుంటారన్నమాట. ఏం ప్రేమ అండి బాబు, ఏం పిచ్చి ప్రేమ అండి బాబు దేవుడు. నువ్వు ఇంకా చెడిపోయినప్పుడే ఆ ప్రేమ గల తండ్రిని ముద్దాడుతున్నావా? నీ పట్ల దేవుడు చూపించిన ప్రేమంతా తలపోసుకొని ముద్దు పెడుతున్నావా? పరీక్షించుకోండి. ముద్దు పెట్టి అంతగా నీకేం దేవుడిలో నచ్చలేదా? ముద్దు పెట్టుకునే అంతగా దేవుడు నీకు మేలు చేయలేదా? అంటే ఇప్పుడు నీకు లప్ప కలిసి రావాలా? నువ్వు తీసుకొచ్చి నా స్థానంలో పెడితే అప్పుడు ముద్దెడతావా? అప్పుడు మళ్ళీ ఇంకో స్థానం పడుతావు నువ్వు.
నీకు ఇచ్చిందే ఎక్కువగా ఫీల్ అవ్వాలి, నీకు ఇచ్చిందే భాగ్యంగా ఫీల్ అవ్వాలి. మరి మీ పరిస్థితి ఏంటి? దేవుణ్ణి ముద్దు పెట్టుకునేంత ప్రేమ ఉందా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా. నువ్వు ప్రేమించలేదనుకో తప్పించను. నువ్వు బరి తెగించావు అనుకో, రోడ్డు మీద కుక్కల్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించలేదనుకో, శత్రువుల్ని ప్రేమించి నీ జీవితం నాశనం చేసిన వాళ్ళని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించలేదనుకో, ఆయన నీకేమి చేయరు. అది ఆజ్ఞ. అన్ని ఆజ్ఞల్లో ప్రథమాజ్ఞ ఏంటి? నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించాలి. పొద్దున్నే లేచి నీ ప్రేమను ఆయనకు చూపించాలి. మీకంటే నాకు ఎక్కువ ఏది కాదు ప్రభువా, మీకంటే నిద్ర ఎక్కువ కాదు, మీకంటే మనుషులు ఎక్కువ కాదు. నీ ప్రేమ క్రియలలో ఆయన కనబడితే నీకుంటున్న ఆశీర్వాదం మామూలుగా ఉండదు. ఆవిడ చూసారా, అరే ఆవిడ నన్ను ప్రేమిస్తుందిరా, అరే నీకు తెలియదురా. పరిసైడుతో ఆనందంతో చెప్పుకుంటున్నారు, ఆయన పరవశిస్తూ చెప్పుకుంటున్నారు. ఆ మాట చూడండి, ప్రేమిస్తానొచ్చు కదా, విస్తారంగా ప్రేమిస్తుంది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవి. నువ్వు దేవుని ముద్దాడకుండా, దేవుడితో సహవాసం చేయకుండా నాకు పాప క్షమాపణ అవ్వాలి, బొందవ్వాలంటే ఎచ్చగొట్టు కొడతారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం చివరిలో ఉంటుంది. ఆయన కుమారుడైన యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనల్ని పవిత్రులుగా చేయను ఆయన రక్తం. కానీ ఇప్పుడు చెప్పిన కండిషన్ పెట్టారు, పైన చదవాలి ఇప్పుడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ప్రియ దేవుని పిల్లారా, తెల్లవారుజామున లేకుండా దేవునితో వ్యక్తిగత సహవాసం చెయ్యకుండా నీ పాపాలు క్షమించబడటం అసాధ్యం, అసంభవం. అది పాపాలు ఒకప్పుడు చేసినయే, కానీ అవన్నీ ఇప్పుడు వదిలేసి ప్రభువా పాపాలు చాలా చేశాను, బరి తెగించాను, చెడిపోయిన పనులు చేశాను, కానీ ఇప్పుడు నాకు వద్దు, నాకు ఏవద్దు, నేను మీతో సహవాసం చేస్తా అని నువ్వు జర్నీ స్టార్ట్ చేస్తే ముందుకెళ్లే కొద్దీ నీ పాపాలు క్షమించబడతాయి. మీకెందుకు ఈరోజు మీ పాపాలు క్షమించబడతల్లా? మీకు ఎందుకు విడుదల రావట్లేదు? మీరు ఆయనతో సహవాసం లేరు. అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఒక బంధం దేవుడితో నీకు ఉండాలి, ఒక సహవాసం ఉండాలి. అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు యోబు తన కోసం, తన పిల్లల కోసం ఎప్పుడు ఏ టైంలో దిద్దుబడి చేస్తున్నాడు? ఏ టైంలో ఒప్పుకుంటున్నాడు? ఏ టైంలో బలిపీఠం కట్టాడు? అరుణోదయం టైంలో. మీరు మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడు మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు పాపాలు ఒప్పుకున్నావు అనుకో, అంటే దేవుడు నచ్చదు. దావీదు ఏ టైంలో పాపాలు ఒప్పుకున్నాడు? ప్రతి రాత్రియు పగల దాకా ఒప్పుకున్నాడు. మనం ఆయనతో సహవాసం చేస్తేనే ఆయన మన ప్రతి పాపాన్ని క్షమించి పవిత్రులుగా మార్చేస్తారంట, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తారంట. మరి ఈరోజు పొద్దున్నే లెగటానికి చచ్చిపోతున్నావు, అందుకే నువ్వు లేగవు, పాపక్షమాపణ అవ్వదు, నీ బతుకు ఇంతే. దేవుణ్ణి ప్రేమిస్తేనే ఎవడైనా వ్యక్తిగత సహవాసం చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమిస్తేనే సింగిల్గా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. ఆరాధనలు కూర్చోగలరు బలవంతంగా, కానీ వ్యక్తిగతంగా ఎవరో పొద్దున పూట లెగిసి ఆయనతో గడపలేరు. ఎప్పుడు ప్రేమ లేకుండా. ఆయన మీద ప్రేమ ఉంటేనే సంతోషంగా లెగుస్తావు. లేచినప్పుడు ఎలా లెగుతావు? చచ్చినోడా, పొద్దున్నే లేపుతావురా దొంగ సచ్చినోడా, నా దేవుడి కోసం పొద్దున్నే లేచి తొందరగా రెడీ అవ్వాలి, తొందరగా కూర్చోవాలి, కొంతసేపు ఆయనతో గడపాలి. రవ్వా ఇలాగే సో మంచి ఏంటి బాబు, నన్ను ప్రేమించి నన్ను పిలిచారేంటి? అదంతా వేరుగా ఉంటుంది. అదంతా మనకు సంబంధం లేదు. 4 లేచి ఏడుపు గొట్ట మొహం వేసుకొని దేవుడితో నిజంగా అరగంట సంతోషంగా గడిపితే ఆ మొహం కవలికలు మారిపోతాయి. ఏం కోరుకున్నారు దేవుడు మన దగ్గర నుంచి? మనం ఏం చేస్తున్నాం? నువ్వు ప్రేమించలేదనుకో ఆయన నేను తప్పించను, నువ్వు ప్రేమించలేదనుకో ఆయన నేను కనపరచను, నువ్వు ప్రేమించలేదనుకో ఆయన నిన్ను ఆశీర్వదించారు. నీ బ్రతుకు ఎంతకాలం అయినా నీ తర్వాత వాళ్ళు వచ్చిన ఆశీర్వదించబడతారు. కానీ నువ్వు ఇవన్నీ జరగాలంటే అతన్ని నేను తప్పిస్తాను, గణపరుస్తాను, హెచ్చిస్తాను, శ్రమలో నుండి విడిపిస్తాను, విడిపించి మరి గొప్ప చేస్తాను. శ్రమలోంచి విడిపిస్తేనే చాలు, విడిపించి అతన్నే గొప్పని చేసేస్తా నేను. ఎప్పుడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఈవిడ ఏం చేసింది దౌర్భాగ్యమైన జీవితాలు నాశనం చేసేసింది. కానీ ఒకప్పుడు అది ఇప్పుడు దేవుడు కావాలనుకుంటుంది, దేవుడిని ప్రేమించడం మొదలుపెట్టింది, దేవుడిని ముద్దాడటం మొదలుపెట్టింది. అసలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా బంగారు తండ్రి. వచ్చినప్పటి నుంచి నన్ను ముద్దాడతానే ఉందిరా. ఆ లైన్ ఆయన పట్టుకొని ఆయన ఎంత ఆనందం ఉంటే ఆ లైన్ వాడతారండి. ముద్దు పెట్టుకుని అనొచ్చు కదా,
కానీ అలా అంటలేదు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. ఏమి ఎక్స్ప్లెనేషన్ అండి బాబు. ఆయనకి ఎంత నచ్చేసిందో నా కూతురు నన్ను ముద్దాడు, నన్ను ప్రేమిస్తుంది. నా కూతురు విస్తారంగా ప్రేమించి ఆపకుండా ముద్దులు పెడుతుంది. నేను ఇప్పుడు ముద్దు పెట్టమని అనుకో, బైబిల్ తీసుకొని మనంగానే ఆయన పారిపోతారేమంటే, ఫస్ట్ వద్దురా బాబు, నీ బొద్దొద్దు, నీ దరిద్రం మాకు వద్దురా, నువ్వు దగ్గర పోతే కంపు కొడుతున్నారా, మొహం గడిగామని అడుగుతాడు. విస్తారంగా ప్రేమించింది అయ్యా. పరిసైడా, నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ముద్దు పెడుతూనే ఉందయ్యా బాబు నా కాళ్ళకి, ఆపట్లేదే బాబు. ఆయన ఆనందంతో చెప్పేసుకుంటున్నారు, పరవశిస్తూ చెప్పేసుకుంటున్నారు. అరే రే ఇటారా, ఏం చేస్తున్నావురా? ఏముంది ప్రభా, భూమి మీద అటు ఇటు ఇటు తిరిగేస్తున్నాను, నీ పని అంతే కదరా, చక్క పరలోకంలో ఉండాల్సినోడివి, భూమి మీద తిరగడం ఏంటో నీకు సరే చచ్చావు. కానీ మావాడిని చూసావా? ఎవడయ్యా? యోగురా, మావాడురా. దేవుడు చెప్పుకుంటున్నారు ఒక మనిషి గురించి. ఇక్కడ సామాజిక స్త్రీ గురించి చెప్పుకుంటున్నారు, ఇక్కడేమో యోబు గురించి చెప్పుకుంటున్నారు, అక్కడ అబ్రహాం గురించి చెప్పుకుంటున్నారు, కొంతమంది భక్తుల గురించి చెప్పుకుంటున్నారు. నీ గురించి చెప్పుకోవాలి ఇంకా దేవుడు. గాబ్రియేలు చెప్పండి ప్రభు, ఈ చెడిపోయిన దాన్ని అనవసరంగా తీసుకున్నాను రా, పశ్చాత్తాపం వచ్చింది, ఏడుపు వస్తుందిరా. అలా చెప్పుకుంటారు ఆయన, ఇలా చెప్పుకుంటారు. సమూయేలు ఏడుపు వస్తుంది. ఏంటయ్యా, సౌలు నా మాట వింటలేదయ్యా, సౌలు నన్ను ఎదిరిస్తున్నాడయ్యా. ఈరోజు మిమ్మల్ని బట్టి ఖచ్చితంగా దేవుడు ఏడుస్తూ చెప్పుకుంటారు, నేను కష్టపడి తెచ్చుకున్నానయ్యా, ఏరి తెచ్చుకున్నానయ్యా, వీళ్ళందరినీ నమ్మానయ్యా, నా రాజ్యం కడతారు, నా ప్రజలకి విడుదల ఇప్పిస్తారు, నా ప్రజలు నా వైపు తిప్పుతారని చెప్పుకుని ఎడుతూనే ఉంటారు మీ గురించి. గ్యారంటీ. ఆయన బాధ నాకు అర్థమవుద్ది. ప్రజల కోసమే మనల్ని పిలుచుకున్నారు, ప్రజల రక్షణ కోసమే మనల్ని పిలుచుకున్నారు, కుటుంబాలు కట్టబడటం కోసం మనల్ని పిలుచుకున్నారు. కానీ అది జరగట్లేదు కాబట్టి ఆయన ఏడుస్తూ చెప్పు. నీ ఇప్పుడు చెప్పు, ఎలా చెప్పుకుంటున్నారు నీ గురించి? మంచిగా చెప్పుకుంటున్నారా, చెడుగా చెప్తున్నారు? ఆనందంతో చెప్తున్నారా, ఏడుస్తూ చెప్తున్నారా? ఆవిడ ముద్దు పెట్టడం మానలేదంట. 1, 2 పెట్టేసి చాలా ప్రభువా అని అడగల నీలాగా. ఆపకుండా ప్రభా ఏంటయ్యా, నన్ను ప్రేమించడం ఏంటయ్యా, ఇంకా నన్ను ఎలా భరిస్తున్నారు ప్రభా, ఇంకా నన్ను ఎలా క్షమిస్తున్నారు, దగ్గరికి ఎలా రానిచ్చారు ప్రభా, ఏంటి నాకు ఈ అవకాశం ఇచ్చారేంటి ప్రభా, మీరు పరిసైడ్ ఇంట్లోకి నా కోసమే వచ్చినట్టుంది ప్రభా అని ఆవిడ ముద్దు పెట్టుకుంటూనే ఉందంట. అది ఆయనకు నచ్చేసింది. ఆవిడ నిజంగా కాబట్టి, యథార్థత ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దాన్ని మెన్షన్ చేసి, ప్రేమ లేకుండా పిలుస్తావరా, నలుగురికి చెప్పుకుంటానే నన్ను పిలుస్తావరా, గొప్ప కోసం పిలుస్తావరా, నువ్వు ప్రేమ లేకుండా నీ పని చెప్తాను చూడు అని చెప్పి మనవాడికి రేవెట్టేసి ఈవిడికి మాత్రం ఘనత ఇచ్చేశారు. నువ్వు గనక ముద్దాడితే, ప్రేమిస్తే, అర్థం చేసుకుంటే, ఆయన మనసుకు నచ్చినట్లు జీవిస్తే నీకు ఘనత వస్తుంది. తర్వాత ఏం చేసింది? విలువైన అత్తరు తీసుకొచ్చి పూసేసింది. డబ్బు ఖర్చు పెడుతుంది ఆవిడ, సమయాన్ని ఖర్చు పెడుతుంది, కన్నీళ్లు ఖర్చు పెడుతుంది. ఈ పరిస్థితి ఆయన ఇవ్వటం తీసుకోవడం, ఆయన ఇవ్వటం తీసుకోవడం, ఆయన ఇవ్వటం తీసుకోవడమే తప్ప సమయాన్ని ఖర్చు పెడతాం, బలాన్ని ఖర్చు పెడతాం, ప్రజల కోసం ఆయన సన్నిధిలో పొద్దున్నే సమయాన్ని ఖర్చు పెడతాం, ఏం ఉండవు. హాస్పిటల్ పాలైపోతారు, డబ్బు తీసుకెళ్లి డాక్టర్లకు తగలెడతారు, యాక్సిడెంట్ అయితే లేకపోతే ఏమన్నా జరిగితే లేకపోతే ఫైన్లు కడతారు గవర్నమెంట్కి. కానీ దేవుడికి కృతజ్ఞత కాను, నాకు ఈ విడుదల ఇచ్చారు, ఇన్ని వరాలు ఇచ్చారు, ఇన్ని అభిషేకాలు ఇచ్చారు, నేను రూపాయి దాచి కృతజ్ఞత కానుకోవాలి. ఎవరికైనా ఉంటుందండి. ఎవరి కోసం చేస్తావు ప్రభువా? ఎవరి కోసం చేస్తావు? నువ్వు నన్ను అన్నావు కదా, చేయవా, మూసుకుని చెయ్యి. డబ్బు ఎంత వేస్ట్ చేస్తున్నారు, సమయం ఎంత వేస్ట్ చేస్తున్నారు, తిండి ఎంత వేస్ట్ చేస్తున్నారు, అన్నీ ఎంత వేస్ట్ చేస్తున్నారండి. సమయం లేక ఎంతో మంది అగ్నిగుండంలో ఆత్మనాదాలు చేస్తున్నారు. అయ్యా రక్షించండి అయ్యా, ఒక్క అవకాశం అని ఒక ఆవిడ చదివేయటం కాదండి, నరకానికి పిక్నిక్ ఒక లేడీ ఏడుతుంది. ఒక్కసారి అయ్యా ఒక్క అవకాశం ఉండయ్యా, ఒక్క అవకాశం. ఆడు కూడా అడుగుతాడు ధనవంతుడు, ఒక్క అవకాశం అండి. అప్పుడు లేదు, ఇంకా ఇప్పుడే సమయం. రేపు ఎలా ఉంటుందో, రేపు చచ్చిపోతామేమో చూడు, పంపదీసి ఆ కార్యక్రమం నేనే రావాలేమో చూడు. దైవజనుడికి ఎందుకు భరిస్తారు దేవుడు? ఎంతకాలం భరిస్తారు? రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఎందుకు పరిగెడతా నేను? రేపు తెలియదు, రేపు ఎలా ఉంటుందో, రేపు నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా జీవితం ఇంత అవకాశం ఉంటుందో ఉండదో, ఇంత టైం నాకు కుదిరిద్దో లేదో రేపు పొద్దున. అందుకని ఎప్పుడు దొరికితే అప్పుడు, ఆత్మలు దొరికితే పాపలు ఒప్పించేస్తాను, అప్పుడే మాట్లాడేస్తాను, కౌన్సిలింగ్ ఇచ్చేస్తాను, ఎప్పుడు దొరికితే అప్పుడు వాడేస్తానండి. మరి ఇన్ని సంవత్సరాలైనా ఆ ఫాస్ట్నెస్ ఏది, ఆ చురుకుదనం ఏది? రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు నేను నా ఆత్మని బలపరుచుకోవాలి, నేను వాక్యాలు బాగా వినాలి, నేర్చుకోవాలి, ప్రజలకి నేను ఉపయోగపడాలి, మీకు మీరుగా నేను ఎదగాలి, ఫలించాలి, దేవుడికి సమీపం అయిపోవాలి, దేవుడు స్వరం వినాలి, ప్రజలకి నేను ఆశీర్వాదంగా చీ అన్నోళ్ళ చేత శభాష్ అనిపించుకోవాలి. ఏదండి అది? నేను ముగిస్తున్నా ప్రియదేవుని పిల్లరా. ఆవిడ ప్రేమించింది గనుక, ఆవిడ దేవుణ్ణి ఘనపరిచింది గనక, దేవుణ్ణి తృప్తిపరిచింది గనక, దేవుణ్ణి సంతోషపెట్టింది గనుక ఆవిడికి ఆ లిస్ట్ అంతా వచ్చేసింది. రక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది, ఘనత వచ్చింది, ఆనందం వచ్చింది, ఆశీర్వాదం అన్నీ వచ్చేసినాయండి. ఇవి చేస్తేనే
ఆ ప్యాకేజ్ నీకు కూడా వస్తుంది. ఇవి నువ్వు చెయ్యకపోతే నీకు ప్యాకేజీ రాదు. మీకు దాంట్లో డౌట్ లేదు. దేవుని పిల్లలు దయచేసి ఎలా ఉన్నారో పరీక్షించుకోండి, పశ్చాత్తాపడండి. ఎప్పటికైనా దేవుడితో తెల్లవారుజామున వ్యక్తిగత సహవాసం చేయండి, ముద్దాడండి, ప్రేమించండి, అర్థం చేసుకోండి ఆయన ప్రేమని, గుర్తించండి ఆయన ప్రేమని. మహోన్నతుడు తెలుతండి ప్రేమాస్వరూపుని సుప్రభ వాక్యమైన దేవా, సూటిగా మాతో మాట్లాడారు, కొత్తగా మాట్లాడారు. నిజమే తండ్రి, మిమ్మల్ని ప్రేమించట్లేదని అర్థమైంది ఈ రోజు తండ్రి. మీరు అంటున్నారు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక కాబట్టి నేను తప్పిస్తాను, గణపరుస్తాను, రక్షిస్తాను అంటున్నారు తండ్రి. అయ్యో, ఆకాశం అంత ప్రేమ మీరు చూపిస్తుంటే కనీసం తిరిగి ఆవగింజంత కూడా ప్రేమ చూపించలేకపోతున్నాం ప్రభా. మా పాపాన్ని క్షమించి మీతో ప్రతి ఒక్కరూ సహవాసం కలిగి బంధం కలిగి ఉండడానికి చూపించమని అందరం మీ గాయపడిన అసలుగా అప్పగించుకుంటూ మనుషున్నాం తండ్రి.